వన్ ఓవర్ అండ్ అగైన్ 1 or 2, 3 టైమ్స్ ఇన్వాల్వ్మెంట్ అనే ఒక పాయింట్ మీద మీరు మాట్లాడుతున్నారు. ఎటు ఇన్వాల్వ్మెంట్ లోపించిందంటారు? అంటే మీ ఇన్వాల్వ్మెంట్ కొన్ని మిస్ అయినాయి మీ వైపు నుంచే. సో దే ఆర్ కరెక్ట్, దే ఆర్ పర్ఫెక్ట్. డైరెక్టర్, ది రెస్ట్ ఆఫ్ ది క్రూ కొన్ని కరెక్ట్గా ఇన్వాల్వ్ అంటే ఆ మిస్టేక్స్ జరిగే కాదేమో. మీరు ఇన్వాల్వ్ అయితే డైరెక్టర్ ప్రొడక్షన్ నేనంటే మా దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటివ్ టీమ్, దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ ప్రొడక్షన్ టీమ్. రెండు పక్కల మిస్ అయింది. రెండు పక్కల వాళ్ళు మిస్ అయింది, మేము క్యాచ్ చేయలేదు కదా. అదేలేండి, అక్కడ 20%, ఇక్కడ 20 అయితే 40%. ఇప్పుడు ఓబేబీ ఉంది, క్రియేటివ్ మేమేమి ఇన్వాల్వ్ కాలేదు. అవును, ప్రొడక్షన్ గా వి ఫెసిలిటేటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. సక్సెస్ అయింది, వి ఎంజాయ్డ్. గుడ్ జరిగింది. క్రియేటివ్ మేము జీరో ఇన్వాల్వ్మెంట్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఆఫ్ శేష్, ఇట్స్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ శేష్. కార్తికేయ టు ఒక 10% ఇన్వాల్వ్మెంట్ ఇన్ అండర్స్టాండింగ్, 90% is creative team and making sure we facilitate everything to record. And typical of production lo you are not involved too much. If you are involved too much, they say like correct, that becomes a distance. Production is poking ane vastundi. Yeah, but producer what is the 10-20% and where you involve annadi success ainappudu baane untadi, fail ainappudu పోస్ట్ మార్టం నెగ్లిజెంట్ అంటారు అంతే. నెగ్లిజెంట్ అంటారు. అదే సక్సెస్ అయినప్పుడు ఇట్స్ గుడ్ ప్రొడ్యూసర్ అంటారు. సో అదే యు హావ్ టు బి రెడీ ఫర్ బోత్. ఇప్పుడు మీరు ఈ గుడ్ ప్రొడ్యూసర్ అని ఒక పర్మనెంట్ స్టాంపింగ్ రావాలంటే మీరు ఏంటి ఇంకా మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఫెయిల్ అయిన సినిమాలకి సక్సెస్ అయిన సినిమాలకి రెండిటికి వీఆర్ కాల్డ్ అ గుడ్ ప్రొడక్షన్ బికాస్ వీ ప్రొవైడ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అది ఆడియన్స్ కక్కలేదు కదా సార్. అదే అంటే ఇప్పుడు ఆడియన్స్ కి సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్, కంటెంట్ సక్సెస్ అనేది వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి అది బాగా ఎంజాయబుల్ గా ఉండాలి. కానీ మీరు కరెక్ట్ గా అందరికి శాలరీస్ ఇచ్చారా, లేకపోతే ఇవ్వట్లేదా, లేకపోతే ఒకరికి రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారా, లేకపోతే దాంతో ఆడియన్స్ ఏం సంబంధం? యాజ్ అ ప్రొడక్షన్ ఆర్ యువర్ ఫండమెంటల్స్ కరెక్ట్ అన్నది ఇంపార్టెంట్. సమ్టైమ్స్ యూ గెట్ ఎ గుడ్ ప్రోడక్ట్, సమ్టైమ్స్ యూ గెట్ ఎ బ్యాడ్ ప్రోడక్ట్, బట్ యూ విల్ నాట్ కీప్ డెలివరింగ్ ఓన్లీ బ్యాడ్ ప్రోడక్ట్స్. అంటే ఇఫ్ యువర్ సిస్టమ్స్ ఆర్ కరెక్ట్, when you're working with 10 people, 3-4 people will deliver a good product, 3-4 will deliver a bad product. But with your learnings, anything you do, you will overcome them. So ఇప్పుడు మీ దీనిలో అంటే ఈ ఫెయిల్యూర్ సినిమాలు ద్వారా మీరు ఒక 200-300 కోట్లు పోగొట్టుంటారా సార్? నంబర్ ఎందుకు అంటే ఊరికే నేను ఓ చిన్న మెజర్మెంట్ చెప్పాను. మీరు ₹2.04 అలా చెప్పనక్కర్లా, బట్ ఓవరాల్ గా ఒక నంబర్ సంబంధం లేకుండా 3 movies in a row we took a big hit. Yeah, it's a unfortunate hat-trick, it will hat-trick impact, but 3 bad అని చెప్పట్లేదు. It's a అది one after other impact. అది మీ గ్రేస్ కి సంబంధించిన విషయం సార్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గ్రేస్. ఎందుకంటే there's no grace in losing. కాదు సార్, మీరు ఇంకోళ్ళు అయితే ఈ పాటికి తలమొత్తుకునేవారు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా నేను ఐ బీన్ హియర్ ఫర్ సో లాంగ్. కానీ మీ గ్రేస్ ఏంటి, మీ మెజెస్టీ ఏంటంటే నో స్టిల్ మీరు యు ఆర్ స్టికింగ్ టు వన్ ట్రూత్ దట్ యు మేడ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు యూ. కొన్ని క్లిక్ అయ్యాయి, కొన్ని క్లిక్ కాదండి. బిజినెస్ చేసినప్పుడు యు మేక్ మనీ, యు లూజ్ మనీ, అండ్ యు ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ మేకింగ్ మనీ. So as long as you can sustain, you run a business. And ఏదో కొన్నిట్లో అఫోర్డ్ చేయలేని లాసెస్ వస్తుంది. 3-4 in a row is not affordable. It is not affordable. Yeah, it's then you still need to have a sustenance plan, and I'm very clear on my sustenance plan. Okay. And I'll recover that money, and it's not like అదే ఇండస్ట్రీ అందరూ ఎక్కడ షాక్ అవుతున్నారంటే, మీ ఫ్లాపులకి మీరు షాక్ అవుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ మీ దానికి మాత్రం ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అవుతున్నారు సార్. ఏంటంటే ఆ షాక్ ఏంటంటే, అయ్యో ఇలా ఎలా తీసినాడండి సుప్రసాద్ గారు అని నన్ను అడుగుతుంటారు. అడిగితే ఏమోనండి అమెరికాలో మరి ఏంటో నాకు తెలియదు అని నేను జోక్ చేస్తుంటాను అనమాట. దే ఆర్ గెటింగ్ షాక్డ్ హౌ విశ్వప్రసాద్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ది షో డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ నో, మీరే అన్నారు బిగ్ హిట్ లాస్ట్ 3 films అని. అది ఒక మేకర్గా ఎట్లా మేనేజ్ చేస్తారన్నది ఇట్ ఈస్ సంథింగ్ $1 million క్వశ్చన్స్. ఓన్లీ దిస్ మూవీ ఈజ్ అన్యాంటిసిపేటెడ్ ఇంపాక్ట్.
మిస్టర్ బచ్చన్ ఈగల్ డిజిటల్ సేల్ అవ్వకపోవడం అనేది అనదర్ అన్ఎంటిసిపేటెడ్ డిజిటల్ డిజిటల్ అండ్ శాటిలైట్ అవ్వకపోవడం. అవ్వలేదు. దట్స్ ద ఫస్ట్ టైం వి టుక్ ఎ హిట్, అంటే ఫైనాన్షియల్గా వావ్ ఇట్స్ అ బిగ్ నంబర్. ఎస్ సో అండ్ దిస్ ఇస్ అనదర్ బిగ్గర్ నంబర్. మనమేనది వి నో వి గాట్ ఇన్ టు ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వీ నీడ్ టు డీల్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సార్ So yeah, again it is I have a sustainable plan యూ హ్యావ్ independent of this. దీంతో సంబంధం లేకుండా మీకు ప్లాన్ ఉంది, ఓ బ్లూ ప్రింట్ ఉంది, హౌ టు గో అన్న దాని మీద కదా. అంతే. అంటే వీటికి అతీతంగా, ఈ దెబ్బలకు అతీతంగా మీరు ముందుకెళ్ళే ఓ ప్లానింగ్ మీద. అంటే నేను ఇప్పుడు కాలుకి దెబ్బ తగులుతుంది, అంటే కాలు ఇరగడం వేరు, కాలు దెబ్బ గాలి తగిలి దెబ్బ ఒక దెబ్బ తగిలిందే కొన్ని దెబ్బ తగిలినప్పుడు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఉంటే వెళ్ళిపోతుంది. కొన్ని డేస్ రన్ అవుతుంది, కొన్ని లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇది ఒక 10-15 నిమిషాలు అంతేనా? అంటే ఈ దెబ్బ తగలడమా కాలు విరిగిపోవడమా? కాల్ 10-15 మినిట్స్ లో రిలీఫ్ అయ్యే పెయిన్ ఇది. అంతేనా? అయ్యబాబాయ్, అయితే యూ మస్ట్ బి 100% వర్షిప్. ఎందుకంటే మీరు మీ స్టామినా అంత గొప్ప స్టామినా ఉంది మీకు. అంత లేదు. 3 సినిమాలు వరుసగా కొట్టినా మీరు నో ప్రాబ్లం 10 నిమిషాల్లో తగ్గిపోతుందండి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ వర్డ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్ అండి. మైండ్ బ్లోయింగ్ 100%. అంటే మీరు ఈ ఓటీటీ ఆగస్టు 15కి ఆ రోజు రవితేజ గారు కూడా ఎక్కడో మాట్లాడినట్టున్నారు. రవితేజ గారు హరీష్ శంకర్ గారే మాట్లాడారు. ఆయన ఎక్కువ మాట్లాడారులేండి అన్ని విషయాలు ఈ సినిమా గురించి, రైట్ లెఫ్ట్ అండ్ సెంటర్. అయితే యాజ్ ఎ మీడియాగా మీరు చాలా ఫీల్ అయినట్టే కనిపిస్తుంది. అంటే నో హీ మేడ్ అస్ ఫీల్. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇట్ ఈస్ ఎ సస్టైన్డ్ స్పెల్ ఫర్ సో లాంగ్, ఫర్ మెనీ ఇంటర్వ్యూస్, ఫర్ మెనీ ఈవెంట్స్. వీటన్నిటి ద్వారా వీఆర్ మేడ్ టు ఫీల్. అండ్ ఇంపార్టెంట్లీ ఆయన కూడా బిజినెస్ పరంగా బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి. ఆగస్టు 15కి ఎందుకు వచ్చినట్టు నోబడి న్యూ. అంటే మాకు బేసిక్గా ఈ మూవీ మౌంట్ చేసే టైంకి ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీనో ఇఫ్ యూ డోంట్ లాక్ ఎ ఓటీటీ స్లాట్ యూ కెనాట్ గెట్ తెలుగు సౌత్ డిజిటల్ బిజినెస్. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ నా. మీకు సడన్గా చూస్తే మీకు నెంబర్ ఆఫ్ మూవీస్ డ్రాస్టిక్గా తగ్గిపోయినాయి స్టార్ట్ చేయడం. అదే ఐఎమ్ గివింగ్ ఏ రఫ్ నంబర్స్, అంటే ఇట్స్ నాట్ ఎ వెరీ అక్యురేట్ నెంబర్. అప్రాక్సిమేట్గా నెట్ఫ్లిక్స్ ఒక 10 to 12 మూవీస్ ఇయర్ తెలుగు సినిమాలు తీసుకోవచ్చు. దెన్ అమెజాన్ ఒక అనదర్ 8 to 10 మూవీస్ ఇయర్లీగా ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ విత్ ఎ గుడ్ ప్రైస్ ఫర్ వాట్ ఎవర్ దే పే ఫర్ డిజిటల్. దానిలో వాళ్ళకి కాంబినేషన్స్ ఉంటుంది. జనవరి టు డిసెంబర్ ఏ మంత్ ఏది రిలీజ్ చేయాలా, ఒక తెలుగు, ఒక అంటే సౌత్ అనేసరికి ఒక తెలుగు, ఒక తమిళ్, 4 లాంగ్వేజ్. దాంట్లో పెద్ద మూవీ ఏది, మీడియం ఏమి, స్మాల్ ఏమి, కాంబినేషన్స్ చూసుకొని వాళ్ళు దే హావ్ టు బై. సో దాని ప్రకారం మేము ఆగస్ట్ నుంచి ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే మాకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు డేట్స్ ఉన్నాయి. డిసెంబర్ నుంచి దర్స్ అదర్ మూవీ సీజన్. ఓకే, మేము వీ హ్యావ్ టు పిక్ ఎ డేట్ బిట్వీన్ ఆగస్ట్ టు అక్టోబర్. ఆగస్ట్ టు అక్టోబర్కు దిస్ నో స్లాట్స్ అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్. మేము ఒరిజినల్ ప్లాన్ చేసినప్పుడు ఏప్రిల్ మేలో వీఆర్ ఇన్ ఎ సీరియస్ డిస్కషన్ అండ్ దే వాంట్ టు నో ద డేట్ సో దట్ దే విల్ టెల్ వేర్ ఇట్స్ పాసిబుల్. ఆల్ ఆఫ్ ఎ సడన్ జూన్లో దే కేమ్ బ్యాక్ అండ్ సెడ్, and we learned from Netflix that August lo they have a slot for August 15th because Pushpa got delayed. If you are releasing it went to November. Yeah, if you are releasing in second week of August, we have a slot. Then August 15th is with the 5 holiday dates. So any movie wants to come in that slot. Yes. This is end of June. సో మాకు ఉన్నది జూలై, ఆగస్ట్ 1.5 month ఉంది. మిడ్ జూన్లో తెలిసింది మాకు. దెన్ వీ స్టార్టెడ్ ప్లానింగ్ ఆన్ హౌ వీ కెన్ కంప్లీట్ ద షూట్. దర్ ఇస్ స్టిల్ 2 songs, 1 fight అండ్ ఎ ప్యాచ్ వర్క్.
So yeah, we agreed. We started the contracts. Then we started planning the schedule, and we finally announced sometime in July first week or so. ఎస్ ఎస్ The decision was taken in early June. నో ఎర్లీ జూన్ As soon as Pushpa got pushed out, early feelers ఉన్నప్పుడే discussion started. Firm announcement వచ్చినాక we closed the conversation with Netflix. Or in principle contract. Then we need to give a committed date. Some of remaining production planning జరిగినాక we closed the contract and announced. So it's- business equation ఉంది అంటే there is a business equation where we need a good date గుడ్ and a OTT sold. లేదంటే మేము October 4th, October 22nd, లేదంటే September end. These are the dates available అనమాట అంటే టు రిలీజ్. బట్ ఆ డేట్స్కి ఓటీటీ కన్ఫర్మేషన్ లేదు కదా. యూఆర్ గెటింగ్ 5-day హాలిడే వీకెండ్ అండ్ ఇది. ఈ మధ్యలో డబల్ స్మార్ట్ కూడా కన్ఫర్మ్ అయింది, వస్తుంది రాదు అన్న దానిలో మేము నెట్ఫ్లిక్స్తో కమిట్ అయ్యే టైంకు డబల్ స్మార్ట్ వాజ్ బికమింగ్ లైక్లీ అన్నట్టు. లైక్లీ పాసిబిలిటీ. దెన్ వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చింది, మా అనౌన్స్మెంట్ తర్వాత వచ్చింది. బట్ వాళ్ళ ఫామ్ అనౌన్స్మెంట్కి ముందే మేము బిజినెస్ చేసాము నెట్ఫ్లిక్స్తో.